ఓసిడి హస్బెండ్ పార్ట్ 8 రచయిత్రి పురం రామతులసి గారు. రాత్రి క్రిందకు వచ్చేసరికి ఈశ్వర్ చిత్రాలు అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చారు. రావటంతోనే ఈశ్వర్ ధాత్రి వైపు ఒక్కసారి చూసి అక్కడి నుంచి నేరుగా తన రూమ్ కు వెళ్లిపోయాడు. ధాత్రి కూడా ఈశ్వర్ వైపు ఒకసారి చూసి, బావకు ఇప్పుడు నేను నిజం చెప్పలేను, కానీ బావ కోపం పోగొట్టడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా చిత్ర ధాత్రిని చూసి నవ్వుతూ, గుడ్ ఈవినింగ్ ధాత్రి అన్నది. ధాత్రి చిత్రపై ఉన్న కోపాన్ని పంటి బిగువును దాస్తూ మొహంలోనికి నవ్వు తెచ్చుకుంటూ, గుడ్ ఈవినింగ్ చిత్ర అని చెప్పింది. ఇంతలో భార్గవి అక్కడకు వచ్చి, అమ్మా ధాత్రి, ఈశ్వర్కు చిత్రకు కాఫీ ఇవ్వమ్మా అని చెప్పింది. అది విన్న చిత్ర, ఇదేదో నాకు బాగా ఉపయోగపడేలాగా ఉన్నదే, దీన్ని యూజ్ చేసుకుని బావకు ధాత్రిపై ఉన్న కోపాన్ని మరింత పెంచాలి అని అనుకున్నది. సరే అత్తయ్య అని కిచెన్లోనికి వెళ్తూ ఉన్న ధాత్రిని, ఆగు ధాత్రి, నేను కూడా వచ్చి నీకు హెల్ప్ చేస్తాను అన్నది చిత్ర. పర్వాలేదు చిత్ర, నువ్వు ఇప్పుడే కదా ఆఫీస్ నుండి వచ్చింది, కాసేపు రిలాక్స్ అవ్వు, కాఫీ నేను పెట్టి తీసుకుని వస్తాలే అని చెప్పింది ధాత్రి. పర్వాలేదు ధాత్రి, ఆఫీసులో ఉండి ఉండి బోర్ కొట్టేసింది, పద సరదాగా మన ఇద్దరం కలిసి కాఫీ పెడుతూ మాట్లాడుకుందాం అన్నది చిత్ర. చూస్తూ ఉంటే ఈ చిత్ర మళ్ళీ ఏదో చేయటానికే ప్లాన్ చేసినట్టున్నది. రాని ఈసారి తన ప్లాన్ ఏమిటో తెలుసుకుని దాన్ని తనకే తిప్పి కొడతాను అని మనసులోనే అనుకుంటూ, సరే చిత్ర రా అని చిత్రతో కలిసి కిచెన్ లోనికి వెళ్ళింది ధాత్రి. సరే ధాత్రి, నువ్వు కాఫీ పెట్టు, నేను ఈ లోపు వాటర్ తాగి వస్తాను అని చెప్పి ఫ్రిడ్జ్ లో నుండి వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ ఉన్నది చిత్ర. ధాత్రి ఈ లోపు కాఫీ పెట్టడం స్టార్ట్ చేసింది. ఇంతలో చిత్ర అక్కడకు వచ్చి, ఇంకేమిటి ధాత్రి, ఎలా ఉంది నీ న్యూలీ మ్యారీడ్ లైఫ్ అని అడిగింది. ధాత్రి మనసులో, నువ్వు చేసిన పని వల్ల బావ నన్ను అపార్థం చేసుకోవటానికి కారణం అయ్యి ఇప్పుడు నా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందో అని అడుగుతున్నావా, ఉండు నీ తిక్క కుదురుస్తాను అని అనుకుంటూ, ఓ చిత్ర, దాని గురించి చెప్పాలి అంటేనే నాకు సిగ్గేస్తుంది అని సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ అన్నది ధాత్రి. అది చూసిన చిత్ర, ఇదేమిటి ఇలా సిగ్గుపడుతుంది అని అనుకుంటూ, ఏమిటి ధాత్రి, నాకు కూడా చెప్పవా, చెప్పు, బావ నీతో ఎలా ఉంటాడు అని అడిగింది. ధాత్రి సిగ్గుపడుతూ, నీకు తెలుసా చిత్ర, బావ అందరి ముందు సైలెంట్ గా ఉంటాడు, కానీ రూమ్ లో మాత్రం బావ నాతో అస్సలు అలా ఉండడు అని చెప్పింది. అది విన్న చిత్ర, అదేమిటి, బావ నీ మీద కోపంగా ఉంటున్నాడు కదా అని అడిగింది. అబ్బా చిత్ర, అది అందరి ముందు రూమ్ లో అలా ఉండడు, నేను రూమ్ లోనికి వెళ్ళగానే నన్ను పట్టుకుని అస్సలు వదలడు తెలుసా అని చెప్పింది ధాత్రి. ఇదేమిటి, ధాత్రి చెప్పేదానికి బావ ప్రవర్తనకు అసలు సంబంధమే లేదు అని ఆలోచిస్తూ, ఓహో, ఇది బావ తనపై చూపించే ద్వేషాన్ని అందరి ముందు చెప్పుకోవటం ఇష్టం లేక ఇలా చెప్తుందా అని అనుకుంటూ ఉన్న చిత్రాన్ని చూసి నవ్వుకొని, ఏమిటి చిత్ర, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది ధాత్రి. ఏమీ లేదు ధాత్రి అన్నది చిత్ర. సరే కాఫీ రెడీ అయింది అని కాఫీని కప్స్ లో పోస్తూ చెప్పింది ధాత్రి. అది చూసిన చిత్ర, ధాత్రి, అదేమిటి నీ బుగ్గపై ఏదో అంటుకున్నది, వెళ్ళి వాష్ చేసుకో అని చెప్పింది. అవునా, సరే నేను వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తాను అని పక్కకు వెళ్లి చాటు నుండి చిత్రను గమనిస్తూ ఉన్నది ధాత్రి. ధాత్రి అలా వెళ్ళగానే చిత్ర ఒక కప్పులో పక్కనే ఉన్న కారం తీసి కలుపుతూ, ఒసై ధాత్రి, ఈ కాఫీ బావ తాగితే నీ మీద బావకు ఉన్న కోపం తారాస్థాయికి చేరుతుంది అని అంటూ కాఫీలో కారం కలిసేలా స్పూన్ తో తిప్పి మళ్ళీ ఆ స్పూన్ ధాత్రి చూడకూడదు అని దాన్ని తీసుకుని వెళ్లి సింకులో వేసేసింది. అదంతా చాటుగా గమనిస్తూ ఉన్న ధాత్రి, ఓహో, ఇదా నీ ప్లాను, అంటే ఈ కారం కలిపిన కాఫీ బావకు నా చేత ఇప్పించి బావకు నా మీద కోపం ఇంకా పెరగాలి అని ప్లాన్ చేశావా, ఇప్పుడు చూడు నీ ప్లాన్ నేను ఎలా తిప్పికొడతాను అని అనుకుని మళ్ళీ కిచెన్ లోనికి వచ్చింది. చిత్ర కిచెన్ లోనికి వస్తూ ఉన్న ధాత్రిని చూసి నవ్వుతూ, సరే ధాత్రి, నేను వెళతాను అని కారం కలపని కాఫీ తీసుకోబోతూ ఉంటే, ఆవి చిత్ర, నీ హెయిర్ లో ఏమిటది అన్నది ధాత్రి. నా హెయిర్ లోనా, ఏమున్నది అని అడిగింది చిత్ర. ఉండు నేను తీస్తాను, నువ్వు వెనక్కు తిరుగు అన్నది ధాత్రి. దానితో చిత్ర వెనక్కు తిరిగింది. అదే అదనుగా భావించిన ధాత్రి వెంటనే ఆ కారం కలిపిన కాఫీ కప్ ప్లేస్ ని మార్చేసింది. మళ్ళీ ఏమీ తెలియనట్టుగా చిత్ర తలలో చేయి పెట్టి, అయ్యో ఇది దుమ్ము చిత్ర, క్లీన్ చేసేసాలే అని చెప్పి, సర్లే నువ్వు కాఫీ తీసుకో, నేను కూడా బావకు కాఫీ ఇస్తాను అని చెప్పింది. చిత్ర సరే అని చెప్పి కాఫీ కప్ తీసుకొని, నువ్వు ఆ కాఫీని తీసుకుని వెళ్ళి బావకు ఇవ్వు అని చెప్పింది. సరే చిత్ర అని అక్కడ ఉన్న కాఫీ కప్ ని తీసుకుని అక్కడి నుండి తమ రూమ్ కు వెళ్ళింది ధాత్రి. చిత్ర వెళుతూ ఉన్న ధాత్రి వైపు చూసి కన్నింగా ఒక స్మైల్ ఇచ్చి,
చేతిలో ఉన్న కాఫీ కప్పును తీసుకుని కాఫీ సిప్ చేస్తూ తన రూమ్ కు వెళ్ళింది. ధాత్రి చేతిలో కాఫీ కప్ పట్టుకుని కిచెన్ నుంచి బయటకు అడుగు వేసింది. ఆమె నడకలో ఏ హడావిడి లేదు, ఏ తొందర లేదు. కానీ లోపల మాత్రం మనసు మొత్తం ఉలిక్కి పడుతోంది. ఒక్కో అడుగు వేస్తూ ఉన్నప్పుడు తన గుండె చప్పుడు తనకే వినిపిస్తున్నట్టు అనిపించింది. హాల్లోనికి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న నిశ్శబ్దం ఆమెను ఇంకా గట్టిగా తాకింది. టీవీ ఆఫ్ లో ఉన్నది. ఇంట్లో పని మనుషులు ఎవరూ కనిపించడం లేదు. ఆ నిశ్శబ్దంలో ఈశ్వర్ రూమ్ డోర్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ధాత్రి కాసేపు అక్కడే నిలబడింది. ఒక్కసారి లోనికి వెళ్లాలా వద్దా అనే ఆలోచన ఆమె మనసులో మెదిలింది. కానీ వెంటనే తనను తాను సర్దుకొని ఇది పారిపోవటానికి టైం కాదు అన్నట్టు లోతుగా ఊపిరి తీసుకుని డోర్ దగ్గరకు వెళ్ళింది. నెమ్మదిగా తలుపు తట్టింది. లోపల నుంచి ఏ స్పందన రాలేదు. మళ్ళీ ఒకసారి తట్టింది. ఈసారి కూడా సైలెన్స్. తలుపు తీయకున్నా ఈశ్వర్ లోపలే ఉన్నట్టు ఆమెకు తెలుసు. ఎందుకంటే ఈశ్వర్ ఉన్నప్పుడు రూమ్ లో ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం ఉంటుంది. అది ఎవరూ లేనప్పుడు వచ్చే నిశ్శబ్దం కాదు, ఎవరు ఉన్నా మాట్లాడని నిశ్శబ్దం. ధాత్రి నెమ్మదిగా తలుపు తెరిచింది. ఈశ్వర్ రూమ్ లోని కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ వైపు చూస్తూ ఉన్నాడు. అతని చూపు స్క్రీన్ మీదే ఉన్నది. కానీ నిజానికి అతను ఏం చూస్తున్నాడో తనకి తెలియదు. ధాత్రి లోనికి వచ్చింది అని తెలిసినా కూడా అతను తల ఎత్తి చూడలేదు. ధాత్రి ఆ రూమ్ లోనికి అడుగు పెట్టగానే ఆమెకు ఒక రకమైన గుబులు మొదలయ్యింది. కానీ ఆమె ముఖంలో మాత్రం ఏ మార్పు రానివ్వలేదు. నెమ్మదిగా ట్రే టేబుల్ మీద ఉంచి బావా కాఫీ అని చాలా మృదువుగా చెప్పింది. ఈశ్వర్ స్పందించలేదు, తల కూడా ఎత్తలేదు. కేవలం తన కుర్చీలో కాస్త కదిలినట్టు మాత్రమే ఉన్నది. అది కూడా అనుకోకుండా వచ్చిన కదలికలా ఉన్నది. ధాత్రి కాసేపు అలాగే నిలబడింది. మళ్ళీ మాట్లాడాలా వద్దా అన్న ఆలోచన ఆమె మనసులో తిరుగుతూ ఉన్నది. కానీ వినోద్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మీ మౌనమే అతనికి అవసరం అన్న మాట ఆమె చెవుల్లో మోగుతూ ఉన్నది. అందుకనే ఇంకేమీ మాట్లాడకుండా అక్కడే నిలబడింది. బాబా కాఫీ చల్లారిపోతుంది అని కొంచెం ధైర్యం తెచ్చుకుని చెప్పింది. ఈసారి కూడా ఈశ్వర్ నుంచి స్పందన లేదు. అతను కాఫీ వైపు కూడా చూడలేదు. ఆ మౌనం ధాత్రి గుండెల్లో నెమ్మదిగా భారంగా మారింది. నాకు తెలుసు బావా, ఇప్పుడు నాపై ఉన్న ద్వేషం ఎవరో మనసులో పుట్టిస్తే వచ్చిందే కాని స్వతహాగా నాపై నీకు ఏ కోపం లేదు. నీకు నేను నిజం చెప్పలేను, అలాగని నిన్ను నేను వదులుకోలేను అని మనసులోనే అనుకుని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ సరే అన్నట్టు తల ఉంచుకున్నది. ట్రే మీద నుంచి కాఫీ కప్ తీసుకుని మళ్ళీ ట్రేలోనే ఉంచినది. ఆమె కదలికలు చాలా నెమ్మదిగా ఉన్నాయి. ఆ నెమ్మదిలోనే ఒక బాధ, ఒక ఆత్మ గౌరవం, ఒక ఓర్పు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ధాత్రి తిరిగి వెళ్లిపోయింది. తలుపు మూస్తున్నప్పుడు కూడా ఈశ్వర్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు. తలుపు మూసిన తర్వాత ఆమె కాసేపు బయటే నిలబడిపోయింది. లోపల నుంచి ఏ శబ్దం రావటం లేదు. ఆమె చేతిలో ఉన్న ట్రే కాస్త కంపించినట్టు అయ్యింది. కానీ వెంటనే ఆమె తనను తాను సర్దుకుని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ధాత్రి వెళ్లిపోయిన తర్వాత ఈశ్వర్ కుర్చీలోనే అలాగే కూర్చొని ఉన్నాడు. కొన్ని సెకండ్ల పాటు అతను కదల్లేదు. తర్వాత నెమ్మదిగా ల్యాప్టాప్ స్క్రీన్ మూసేశాడు. అప్పుడు మాత్రమే అతని చూపు టేబుల్ మీద పడింది. అక్కడ జాగ్రత్తగా పడి ఉన్న ఒక కాగితం అతని కంటికి కనిపించింది. అదే లెటర్. ధాత్రి తెచ్చిన కాఫీ ట్రే తీసుకుని వెళ్లేటప్పుడు అది అక్కడే మిగిలిపోయింది. ఈశ్వర్ ఆ లెటర్ వైపు చూస్తూ ఉన్నాడు. దానిని తాకలేదు, కేవలం చూస్తూ ఉన్నాడు. ఇదేమిటి, ఈ లెటర్ ఇలా ఇక్కడే వదిలేసింది? దీనిని ఈ పాటికే తన తప్పుకు సాక్ష్యం లేకుండా నాశనం చేసి ఉండాలి కదా, మరి తను ఎందుకు అలా చేయలేదు అని అనుకుంటూ ఉండగా అతని మనసులో ఒక చిన్న ప్రశ్న మెదిలింది. ఇప్పటి వరకు అతని మనసులో ఉన్న నమ్మకం ఒక్కసారిగా కదిలినట్టు అయ్యింది. కానీ అది పెద్ద అనుమానం కాదు, కేవలం ఒక చిన్న గాలి ఊపిరి లాంటిది. ఇదంతా ఎందుకు దాచలేదు అన్న ప్రశ్న మాత్రమే అతని మనసులో తిరిగింది. అంతే. అతను ఆ లెటర్ తీసుకుని మడిచి డ్రాయర్లో పెట్టేశాడు. కానీ ఆ ప్రశ్న అతని మనసులో మిగిలిపోయింది. మరోవైపు చిత్ర తన రూంలోనికి వెళ్ళగానే తలుపు గట్టిగా మూసేసింది. చేతిలో ఉన్న కాఫీ కప్పు టేబుల్ మీద పడేసింది. కాఫీలో కలిపిన కారం వల్ల వచ్చిన మంట ఆమె నోటని గొంతుకను కాల్చేస్తున్నట్టు అనిపించింది. ఆమె వెంటనే వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగింది. అయినా మంట తగ్గలేదు. ఛీ, ఏమిటి ఇలా అయిపోయింది అని తనలో తానే రుసరుసలాడుతూ ఉన్నది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ బయటకు రానివ్వలేదు. ఆ కాఫీ, ఆ కప్,
అని ఆమె మనసులో ఒక్కసారిగా అనుమానం మెరిసింది. నేను కలిపింది ఈ కప్పులోనా లేక ఇంకో కప్పులోనా అని గుర్తు చేసుకొని తను కారం కలిపినది ఈశ్వర్ కోసం ధాత్రి తీసుకుని వెళ్లిన కప్పులోనే కదా, మరి ఈ కప్పులోనికి కారం ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నది. తన ఆలోచన పూర్తి అయ్యేలోపే ఎవరో తలుపు తట్టిన సౌండ్ వచ్చింది. చిత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన ముఖం ఎలా ఉన్నదో అద్దంలో చూసుకున్నది. కళ్ళల్లో నుంచి నీళ్లు రావటంతో వెంటనే కన్నీళ్లను తుడుచుకుంటూ నోటి నుంచి వస్తూ ఉన్న సెగలను దిగమింగుతూ తనని తాను కాస్త సర్దుకుని తలుపు తెరిచింది. బయట ధాత్రి నిలబడి ఉన్నది. చేతిలో ఖాళీ ట్రే. ముఖంలో ఎలాంటి కోపమూ లేదు, నవ్వు లేదు. చాలా సీరియస్ గా ఉన్నది. ఏమిటి చిత్ర అలా ఉన్నావు? కాఫీ తాగావా అని అడిగింది ధాత్రి. తాగాను అని చెప్పింది చిత్ర. ఓహో అని అంటూ అక్కడ టేబుల్ పై పెట్టిన కాఫీ కప్పును చూసి, మొహం ఏమిటి చిత్ర అలా ఉంది అని అడిగింది ధాత్రి. చిత్ర కవర్ చేసుకుంటూ, ఏమీ లేదే, అంతా బాగానే ఉన్నది అని చెప్పింది. ధాత్రి నవ్వుతో, ఎందుకు చిత్ర దాస్తావు? కాఫీ తాగాక నోరు బాగా మండుతుందా అని చాలా ప్రశాంతంగా అడిగింది ధాత్రి. చిత్ర ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి మండటమా? ఏం మాట్లాడుతున్నావు ధాత్రి అని కంగారుగా అన్నది. ధాత్రి నెమ్మదిగా లోనికి అడుగుపెట్టి తలుపు మూసింది. నువ్వు కారం కలిపిన కాఫీ నువ్వే తాగుతున్నావు కదా, మరి మండకుండా ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా అన్నది. చిత్ర ముఖం పూర్తిగా తెల్లబడిపోయింది. ఆమెకు మాటలు రావటం లేదు. నీకు నీకు ఎలా అని అడగబోయి ఆగిపోయింది. నువ్వు కారం కలిపిన కాఫీ కప్పుని మార్చింది నేనే అని చెప్పింది ధాత్రి. అది విన్న చిత్ర షాక్ అయ్యింది. ఏమిటి, ఈ ధాత్రి నా ప్లాన్ ని నాకే ఎందుకు ఇంప్లిమెంట్ చేసింది? అంటే తనకు నా గురించి నిజం తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ ఉండగా ధాత్రి ఆమె కళ్ళల్లోనికి చూస్తూ, అవును చిత్ర, నాకు అన్నీ తెలిసిపోయాయి. ఆ లెటర్ ఎవరు రాశారో కూడా, బావ నన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడో కూడా, ఇవన్నీ నీ వల్లే అని నాకు అర్థమైపోయింది అని ఒక్కొక్క మాటను బరువుగా ఉచ్చరించింది. చిత్ర వెనక్కు అడుగు వేసింది. ధాత్రి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ధాత్రి కాస్త దగ్గరకు వచ్చి, ఇక నటించవద్దు చిత్ర, నేను నీ డైరీ చదివాను, దాంట్లో నువ్వు రాసుకున్న ప్రతి మాట అబద్ధమేనా అని అడిగింది. దానికి చిత్ర సమాధానం చెప్పకుండా మౌనంగా నిలిచింది. చూడు చిత్ర, నీ ఆట ఇక్కడితో అయిపోయింది. ఈశ్వర్ బావను మర్చిపో. నా జోలికి నా బావ జోలికి ఇక రావద్దు అని చాలా గట్టిగా హెచ్చరించింది ధాత్రి. చిత్ర కోపంగా, బావను మర్చిపోవటమా? ఈశ్వర్ బావ నావాడు, బావను దక్కించుకోవటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని గట్టిగా అన్నది. ధాత్రి ముఖం కాస్త గంభీరంగా మారింది. అయితే గుర్తుపెట్టుకో చిత్ర, నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే ఈ జన్మకు బావకే నేను, నాకు బావే అని ఆ దేవుడు రాసిపెట్టాడు. కాబట్టి నీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఇక్కడితో ఆపే. నువ్వు మంచిదానివి అని నమ్మి నేను ఇంట్లో ఎవ్వరికీ ఈ నిజం చెప్పటం లేదు. అలా కాదని నువ్వు ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నేను చెప్పకపోయినా ఈ నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఆ రోజు బావ కళ్ళల్లో నీపై ప్రేమ కాదు, ద్వేషం ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకు. నా మాట విని ఇప్పటికైనా బావని నన్ను విడదీసే ప్రయత్నాలు మాని నీ లైఫ్ నువ్వు చూసుకో, లేదంటే ఇలాంటి దెబ్బలే ఇకపై నీకు మళ్ళీ మళ్ళీ తగులుతాయి అని చెప్పి తలుపు తెరిచి బయటకు వెళ్లిపోయింది ధాత్రి. ధాత్రి వెళ్లిపోయిన తర్వాత చిత్ర ఒంటరిగా అక్కడే నిలబడిపోయింది. నోటిలో ఇంకా మంట, మనసులో ధాత్రికి నిజం తెలిసిపోయింది అని ఇంకొక మంట. ఇది ఇక్కడితో ఆగదు ధాత్రి అని తనలో తానే అనుకున్నది. అదే సమయంలో తలుపు మళ్లీ తట్టిన సౌండ్. చిత్ర తల ఎత్తి చూసింది. ఈసారి బయట నిలబడి ఉన్నది వినోద్. చిత్ర తలుపు దగ్గర నిలబడి వినోద్ని చూస్తూ కాసేపు అలాగే నిలబడిపోయింది. ఇప్పుడే ధాత్రితో జరిగిన మాటలు ఆమె మనసును ఇంకా అశాంతిగా మార్చాయి. నోటిలో మంట ఇంకా తగ్గలేదు, కానీ మనసులో మంట మరింత పెరిగింది. వినోద్ను చూసిన క్షణం ఆమె ముఖంలో ఉన్న కోపం ఒక్కసారిగా మారిపోయింది. కాస్త కంట్రోల్ చేసుకుని సాధారణంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వినోద్, నువ్వా అని అన్నది చిత్ర గొంతులో వణుకును కాస్త దాచుకుంటూ. వినోద్ ఆమెను చూస్తూ వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఆమె ముఖం, పెదవులు, కళ్ళల్లో ఉన్న నీళ్లు గమనించాడు. ఏమైంది చిత్ర, నీ ముఖం ఎందుకు ఇలా ఉన్నది అని నెమ్మదిగా అడిగాడు. ఏమీ లేదు వినోద్, కాఫీ చాలా హాట్ గా ఉన్నది, నాలుక కాలింది అని చెప్పి పక్కకు తిరిగింది చిత్ర. వినోద్ తలుపు మూసి లోనికి వచ్చి,
హాట్ కాఫీ వల్ల ఇంతగా బాధపడుతున్నది, నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నది అని అడిగాడు. నాకు తెలుసు, హాట్ కాఫీ వల్ల నీ కళ్ళల్లో నీళ్లు రావటం లేదు, నువ్వు తాగిన కాఫీలో కారం ఉండటం వల్ల అని చెప్పాడు వినోద్. అతని మాటల్లో ఆందోళన ఉన్నది, కానీ ఎక్కడా ప్రేమ బయటపడలేదు. చిత్ర ఏమీ మాట్లాడకుండా బెడ్ మీద కూర్చున్నది. వినోద్ తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ను ఆమెకు అందించాడు. ఇది తిను, రిలీఫ్ వస్తుంది అని చెప్పాడు. చిత్ర ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నది. కాసేపటికి మంట కాస్త తగ్గింది. థ్యాంక్స్ వినోద్ అని చెప్పింది. నాకు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, కానీ నువ్వు ఇలా రోజు రోజుకి మారిపోవటం నాకు నచ్చటం లేదు అని చెప్పాడు వినోద్. దానికి చిత్ర మౌనంగా ఉన్నది. నువ్వే చెప్పు, ఈశ్వర్ని ప్రేమిస్తున్నాను అని చెప్పావు కదా, ఇప్పుడు ఈశ్వర్ ఆ కాఫీ తాగితే నీలాగే ఎంత ఇబ్బంది పడేవాడు, ఆ ఇబ్బందుల్లో ప్రేమ ఉన్నదా అని అడిగాడు వినోద్. అది విన్న చిత్ర వినోద్ చెప్పినది నిజమే అని, ఆ కాఫీ ఈశ్వర్ తాగి ఉంటే ఎంత బాధపడేవాడో ఊహించుకుని తను ఎంత పిచ్చి పని చేసిందో అని తనను తానే నిందించుకున్నది. నువ్వు ఇలా ఉండటం, బాధపడటం నాకు ఇష్టం లేదు అని వినోద్ చాలా సహజంగా అన్నాడు. చిత్ర అతని వైపు చూసింది. నిజంగా నీకు నా గురించి కేర్ ఉన్నదా వినోద్ అని అడిగింది. వినోద్ కాస్త సైలెంట్ అయ్యాడు. వెంటనే మాట మార్చుతో, నువ్వు ఈ ఇంటి మనిషివి, పైగా నాకు మంచి ఫ్రెండ్వు చిత్ర, నీ గురించి కేర్ ఉండకపోతే ఎలా అన్నాడు. అది విన్న చిత్ర మనసులో ఒక చిన్న ఆశ మెరిసింది. కాని వెంటనే ఆమె ముఖం మళ్ళీ నిరాశగా మారింది. ఈ ఇంట్లో ఎవరికైనా నా బాధ అర్థమవుతుందా వినోద్ అని అడిగింది. నాకు అర్థమవుతుంది చిత్ర అని చాలా నెమ్మదిగా చెప్పాడు వినోద్. అర్థమైతే నువ్వు కూడా మిగతా వాళ్ళల్లా నన్ను తప్పు పట్టవు కదా అని అడిగింది చిత్ర. నేను నిన్ను ఎప్పుడూ తప్పు పట్టను చిత్ర అని చెప్పాడు వినోద్. కానీ వినోద్, అందరూ నన్ను తప్పు అంటున్నారు, ధాత్రి కూడా అని చెప్పబోయి ఆగిపోయింది చిత్ర. వినోద్ వెంటనే ధాత్రి ఏం చెప్పిందో నాకు తెలుసు అన్నాడు. చిత్ర ఆశ్చర్యముగా చూస్తూ, నీకు తెలుసా అని అడిగింది. తెలుసు, కానీ నేను నిన్ను జడ్జి చేయను, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో నాకు అర్థమవుతుంది అని చెప్పాడు వినోద్. చిత్ర కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నన్ను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ చాలా రోజుల తర్వాత వస్తుంది వినోద్ అని చెప్పింది. వినోద్ ఆమె పక్కన కాస్త దూరంగా కూర్చొని, చిత్ర, నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు, ఆ బాధ నిన్ను తప్పుదారిలోనికి తీసుకుని వెళుతూ ఉన్నది, నీకు నువ్వే తెలియకుండా మారిపోతున్నావు అని చాలా సీరియస్ గా అన్నాడు. మారిపోతే ఏమిటి వినోద్, ఈశ్వర్ని దక్కించుకోవాలి అంటే మారవలసి వస్తే మారుతాను అని చిత్ర గట్టిగా చెప్పింది. వినోద్ లోపల బాధపడ్డాడు, కాని బయటకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఈశ్వర్ని దక్కించుకోవటం అంటే ఇంకొక మనిషిని నాశనం చేయటం అయితే అది ప్రేమ కాదు చిత్ర అన్నాడు. చిత్ర కాస్త చిరాకు పడింది. నువ్వు కూడా నాకు లెక్చర్ ఇస్తున్నావా డాక్టర్ అని అడిగింది. లెక్చర్ కాదు చిత్ర, నేను నీ పక్కన ఉన్నాను అని చెప్పటానికి వచ్చాను అని చెప్పాడు వినోద్. చిత్ర అతని వైపు చూస్తూ, నిజంగానే నువ్వు నా పక్కన ఉంటావా అని అడిగింది. ఉంటాను, కానీ నిన్ను నువ్వే నాశనం చేసుకోకుండా ఉండే వరకు అని చెప్పాడు వినోద్. చిత్ర కాసేపు సైలెంట్ గా ఉన్నది. ఆమె మనసులో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. అయితే నువ్వు నన్ను వదిలిపోవు కదా అని అడిగింది. లేదు చిత్ర, నేను నీతోనే ఉంటాను అని చాలా స్పష్టంగా చెప్పాడు వినోద్. ఆ మాట చిత్ర మనసులో లోతుగా పడింది. ఆమెకు తెలియకుండానే వినోద్ మాటలు ఆమెను ఇంకా నెగటివ్ దిశలో నెడుతూ ఉన్నాయి. అయితే ఈశ్వర్ని దక్కించుకోవటానికి నేను చేసే పనుల్లో నువ్వు నన్ను ఆపవు కదా అని అడిగింది. వినోద్ కాస్త ఆగి, నేను నిన్ను తప్పు చేయకుండా ఆపుతాను, కానీ నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను అన్నాడు. చిత్ర తల ఉంచుకున్నది. నాకు ఇప్పుడు ఒక్క నువ్వే ఉన్నావు అని అనిపిస్తున్నది. నువ్వు ఒంటరిగా లేవు అన్న వాక్యం ఆమె మనసులో పదే పదే తిరుగుతూ ఉన్నది. క్షణం పాటు ఆమెకు తన నిర్ణయాల మీదే అనుమానం వచ్చింది. కాని వెంటనే ఆ అనుమానాన్ని పక్కకు నెట్టి బెడ్ మీద కూర్చొని గట్టిగా శ్వాస తీసుకున్నది. నేను బలహీనంగా ఉండకూడదు అని తనలో తానే ఈశ్వర్ భావన్ నావాడు అవ్వవలసిందే అనుకున్నది. అదే సమయంలో ఈశ్వర్ తన రూమ్ బాల్కనీలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. లెటర్ను చేతిలోనికి తీసుకుని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాడు. కవర్ తెరవలేదు, చదవలేదు. కాని ఆ లెటర్ అక్కడ ఉండటం అతనికి నిద్ర లేకుండా చేస్తున్నది. ఎందుకు ధాత్రి ఈ లెటర్ని ఏమీ చేయకుండా అలా వదిలేసింది? ఒకవేళ ఈ లెటర్ తను రాయలేదా, ఇంకెవరైనా రాశారా అన్నది అతని మనసులో చిన్న అనుమానంగానే మొదలయ్యింది. అది
ఎవరి మీదో కాదు, కేవలం ప్రశ్న మాత్రమే, సమాధానం లేదు. అతను ఆ లెటర్ను మళ్లీ టేబుల్ మీద పెట్టి వెనక్కు వాలిపోయాడు. కళ్ళు మూసుకుని ఉండిపోయే ప్రయత్నం చేశాడు. కాని ధాత్రి మౌనం అతన్ని వెంటాడుతూనే ఉన్నది. అదే సమయంలో ధాత్రి తన గదిలో ఉన్నది. తలుపు వేసుకుని కిటికీ దగ్గర నిలబడి బయట చీకటిని చూస్తూ ఉన్నది. ఆమె చేతులు కంపించడం లేదు, కళ్ళల్లో నీళ్లు లేవు. కాని లోపల ఏదో విరిగినట్టు ఫీలింగ్. నేను నిజం తెలుసుకున్నాను అని తనలో తానే అనుకుంటూ ఉన్నది. కాని ఆ నిజం ఎవ్వరికీ చెప్పలేను. ఆమెకు ఈశ్వర్ మీద కోపం లేదు, చిత్ర మీద ద్వేషం కూడా కాదు, బాధ ఒక్కటే. తాను నమ్మిన వాళ్ళ మధ్య తానే అనవసరంగా నిలబడిపోయినట్టు అనిపించింది. అదే రాత్రి నిశ్శబ్దంగా గడిచింది. మరుసటి రోజు ఉదయం ఇల్లు మామూలుగా ఉన్నది. ఎవరి ముఖంలోనూ గత రాత్రి తుఫాను కనిపించటం లేదు. కానీ లోపల అందరి మనసుల్లో అలజడి ఉన్నది. ధాత్రి వంటగదిలో పనులు చేస్తూ ఉన్నది. ఈశ్వర్ అక్కడకు వచ్చాడు. ఆమెను చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆమెతో మాట్లాడాలి అని అనిపిస్తూ ఉన్నది. కానీ మాటలు రావటం లేదు. ధాత్రి కూడా అతని వైపు చూడలేదు. కాఫీ చేసి కప్పులో పోసి టేబుల్ మీద పెట్టి వెనక్కు తిరిగింది. ఈశ్వర్ కప్పు వైపు చూశాడు, కానీ తీసుకోలేదు. ఆ మౌనం ఇద్దరికీ భారంగా ఉన్నది. నేను ఏం తప్పు చేశాను అని ఈశ్వర్ మనసులో ప్రశ్న. నేను ఎందుకు మాట్లాడటం లేదు అని ధాత్రి మనసులో ప్రశ్న. కాని ఇద్దరు మౌనాన్ని ఎంచుకున్నారు. అదే సమయంలో చిత్ర రెడీ అవుతూ ఉన్నది. అద్దంలో తనని తానే చూసుకుంటూ ఒక చిన్న నవ్వు నవ్వుకున్నది. అది ఆనందం కాదు, ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత వచ్చే నవ్వు. నిన్నటి రాత్రి జరిగినది ఆమె మెదడులో తిరుగుతూనే ఉన్నది. ధాత్రి మాటలు, ఆమె చూపించిన ధైర్యం అన్నీ కలిపి చిత్రాలో ఒక కొత్త నిర్ణయాన్ని బలపరిచాయి. ఇప్పుడే అజాగ్రత్త పడితే అంతా చేతులారా పోగొట్టుకుంటాను అని తను అనుకున్నది. కొన్ని రోజులు ధాత్రి బావ జోలికి పోకుండా ఉండాలి. ఎలాగో బావ ధాత్రిపై కోపంగా ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళ మధ్య ఇన్వాల్వ్ అవ్వకపోయినా వారి మధ్య దూరం అలానే ఉంటుంది. సమయం చూసుకుని ఆ ధాత్రి పని అప్పుడు చెప్తాను అని అనుకున్నది. అదే సమయంలో తలుపు దగ్గర వినోద్ కనిపించాడు. ఈసారి అతని ముఖంలో తొందర లేదు, అనవసరమైన సీరియస్నెస్ కూడా లేదు. చాలా సాధారణంగా ఉన్నాడు. అది చూసిన చిత్ర, ఏమిటి వినోద్, అక్కడే ఆగిపోయావే, రా లోనికి అన్నది. ఏమీ లేదు, సరదాగా బయటకు వెళదాం, వస్తావా అని అడిగాడు వినోద్. ఓకే అని అన్నది చిత్ర. చిత్ర ఆఫీస్కు లేట్ అవుతుందేమో అన్నాడు వినోద్. నాకు ఈరోజు ఆఫీస్కు వెళ్ళాలి అని లేదు, పద టిఫిన్ చేసి సరదాగా అలా బయట ఈ రోజంతా ఎంజాయ్ చేద్దాం అన్నది చిత్ర. అది విన్న వినోద్ చిత్ర వైపు విచిత్రంగా చూసి, ఆర్ యు షూర్ అని అడిగాడు. చిత్ర ఒకసారి అతని వైపు చూసి తల ఊపింది. అవును వినోద్, చాలా రోజులైంది నీతో సరదాగా టైం స్పెండ్ చేసి అని చెప్పింది. అది విన్న వినోద్ మనసులో ఏదో చిన్న ఆశ మళ్లీ చిగురించింది. దాన్ని పైకి కనపడనివ్వకుండా చిత్ర వైపు చూస్తూ, సరే పద, కింద అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు, మనల్ని కూడా పిలుస్తున్నారు అని చెప్పాడు. వస్తున్నా అన్నది చిత్ర. ఆమె గొంతులో ఎలాంటి నెగటివిటీ లేదు. అదే వినోద్ గమనించాడు. అందరి మధ్య కొత్తగా ఏదో మెదులుతుంది అని అతనికి అనిపించింది. నిన్న వారి మధ్య జరిగిన సంభాషణ వల్ల చిత్ర అతన్ని నమ్మటం మొదలుపెట్టింది అని అతనికి స్పష్టంగా అర్థమైంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఉన్నారు. ఈశ్వర్, ధాత్రి ఎదురెదురుగా కూర్చున్నారు. మధ్యలో నిశ్శబ్దం. ఈశ్వర్ ఇంకా ధాత్రిని ద్వేషిస్తూనే ఉన్నాడు. చిత్ర మాత్రం ఈశ్వర్ వైపు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నది. ఈశ్వర్కి ఎక్కడ తన గురించి తెలిసిపోయిందో అని భయపడుతూ ఉన్నది. అతని ముఖంలో ఏ అనుమానం లేదు. అదే ఆమెకు తన గురించి ఈశ్వర్కు ఏమీ తెలియలేదు అని అర్థమైంది. అంటే ఈ ధాత్రి బావకు నా గురించి ఏమీ చెప్పలేదు అన్నమాట. అవునులే, ఎలా చెప్తుంది, ఇది నిజం చెప్పాలి అని చూసినా బావ వినే పరిస్థితుల్లో లేడు కదా. సో ఇక నాకు ధాత్రికి నిజం తెలిసింది అని భయపడవలసిన అవసరం లేదు అనుకుంటూ ఇక ఆమె సేఫ్ అనే ధైర్యం వచ్చింది. ఇటు వినోద్ చిత్ర వైపు జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ధాత్రి ఈ సీన్ మొత్తం చూస్తూ ఉన్నది. చిత్ర చూపులో వినోద్ జాగ్రత్త, ఈశ్వర్ మౌనం అన్ని కలిపి ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఇది ఇప్పుడే ఆగే కథ కాదు అని ఆమె మనసులో అనుకున్నది. ఆమె కాఫీ కప్ తీసుకుని నెమ్మదిగా లేచి వెళ్లిపోయింది. ఈశ్వర్ ఆమె వెనుక వైపు చూస్తూ ఉన్నాడు. పిలవాలి అని అనిపిస్తున్నది, కానీ పిలవలేదు. ధాత్రి కాఫీ కప్ చేతిలో పట్టుకుని హాల్ దాటి తన రూమ్ వైపు నడిచింది. అడుగులు మెల్లగా పడుతూ ఉన్నాయి.
కానీ మనసు మాత్రం పరుగులు తీస్తోంది. ఈశ్వర్ ఆమె వెనక వైపు చూస్తూ అలాగే కూర్చున్నాడు. తనకు తెలియకుండానే చేతులు ముడుచుకున్నాడు. ఏదో చెప్పాలి అని అనిపిస్తున్నది, కాని చెప్పవలసిన మాట ఏమిటో తనకే అర్థం కాలేదు. ఇదేమిటి, నేను ఎందుకు ఇంత ఇరుక్కుపోయినట్టు ఫీల్ అవుతున్నాను అని అతని మనసు ప్రశ్నిస్తుంది. అతనికి కోపం కూడా లేదు, ద్వేషం కూడా లేదు. కానీ ఓ అజ్ఞాతమైన గోడ మాత్రం ధాత్రికి తనకు మధ్య నిలబడి ఉన్నది. అక్కడ జరిగేదంతా కృష్ణమరాజు గారు ముందు నుంచి గమనిస్తూనే ఉన్నారు, కానీ మౌనంగా ఉన్నారు. ధాత్రి రూంలోనికి వెళ్లి తలుపు మూసేసింది. కాఫీ కప్ ను టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చున్నది. కాసేపు అలా ఖాళీగా చూస్తూ ఉన్నది. నేను ఏం చేస్తున్నాను అని తనను తానే ప్రశ్నించుకున్నది. నిజం చెప్పకుండా ప్రేమను గెలవచ్చా అనే ప్రశ్న ఆమె గుండెల్లో నెమ్మదిగా మంటలా మండుతూ ఉన్నది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ లేచి వెళ్లిపోయారు. హాల్ ఖాళీగా ఉన్నది. ఈశ్వర్ మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. అతని చూపు అనుకోకుండా ధాత్రి రూమ్ తలుపు మీద పడింది. ఆమె నన్ను పూర్తిగా దూరం పెట్టేస్తుందా అనే ఆలోచన మొదటిసారి అతని మనసులోనికి వచ్చింది. అతనుకు తెలియదు, అది ద్వేషం వల్ల కాదు, భయం వల్ల కూడా కాదు. అది తనని కాపాడుకోవటానికి ధాత్రి తీసుకున్న నిర్ణయం అని. ఇటు వినోద్, చిత్రాలు బయటకు వెళ్ళటానికి ఇంటి నుండి బయటకు వచ్చారు. వినోద్ చిత్ర కోసం కార్ డోర్ తీసి నుంచున్నాడు. అది చిత్రకు చాలా నచ్చింది. దానితో వినోద్ వైపు చూసింది. అతని కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం. అది చిత్ర గమనించింది. కాని దాని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా వెళ్లి కారులో కూర్చున్నది. దానితో వినోద్ కూడా వెళ్లి చిత్ర పక్కనే కూర్చొని, ఓకేనా, ఇక వెళదామా అని అడిగాడు. దానికి చిత్ర ఓకే, కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. ఏమో తెలియదు, అలా వెళుతూ ఎక్కడ నచ్చితే అక్కడ ఆగిపోదాం అన్నాడు వినోద్. దానికి చిత్ర నవ్వుతూ సరే పద అన్నది. దానితో వినోద్ కారు స్టార్ట్ చేసి చిత్రతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అదంతా పైన తన రూమ్ విండో నుండి చూస్తూ ఉన్న ధాత్రి మొత్తానికి ఈ డాక్టర్ తన ప్రేమను గెలుచుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆల్ ది బెస్ట్ డాక్టర్, మీ ప్రయత్నం ఫలించాలి అని కోరుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పి మళ్ళీ ఈశ్వర్ గురించి ఆలోచనల్లో పడింది. కారు నెమ్మదిగా రోడ్డుపై సాగుతూ ఉన్నది. బయట ట్రాఫిక్ ఉన్నది, కానీ కారు లోపల ఒక విచిత్రమైన నిశ్శబ్దం. వినోద్ స్టీరింగ్ మీద చేతులు పెట్టుకుని ముందు చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. చిత్ర కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఉన్నది. ఆమె కళ్ళు చూస్తూ ఉన్న దృశ్యాన్ని చూడటం లేదు. ఆమె లోపల ఏదో తిరుగుతూ ఉన్నది. తన మనసంతా నిన్న తనకు ధాత్రికి మధ్య జరిగిన సంఘటన దగ్గరే నిలిచిపోయింది. ఇన్ని రోజులు ఆ లెటర్ గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. దానివల్ల బావకు ధాత్రికి మధ్య గొడవ పెట్టడం నాకు చాలా ఈజీ అయ్యింది. కానీ ఇప్పుడు ధాత్రికి నిజం తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను ఆ ధాత్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ధాత్రి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉన్నది. అది గమనించిన వినోద్, ఏమిటి చిత్ర, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఆహా, నథింగ్ వినోద్ అని చెప్పింది చిత్ర. వినోద్ కొన్ని క్షణాలు ఆగి చాలా నెమ్మదిగా, చిత్ర, నేను నిన్ను ఒక విషయం అడగనా అన్నాడు. అడుగు అన్నది చిత్ర. నువ్వు తప్పుగా అనుకోకూడదు, నేను ఇది నిన్ను జడ్జి చేయడం కోసం అడగటం లేదు అన్నాడు వినోద్. చిత్ర అతని వైపు చూడలేదు, కాని అతని మాటల్లో ఉన్న మృదుత్వం ఆమెకు వినిపిస్తూ ఉన్నది. వినోద్ దేని గురించి అడగాలి అని అనుకుంటున్నాడో అన్నది ఆమె ముందుగానే గ్రహించినట్టు, ఏమిటి వినోద్ అని అడిగింది. గొంతు సాధారణంగానే ఉన్నది, కానీ లోపల అప్రమత్తత ఉన్నది. వినోద్ కారు స్పీడ్ని తగ్గిస్తూ మాటలను జాగ్రత్తగా మాట్లాడుతూ, నువ్వు ఈశ్వర్ను ఎందుకు ప్రేమించావు చిత్ర, నాకు నిజంగా తెలుసుకోవాలి అని ఉన్నది అన్నాడు. ఆ ప్రశ్న విన్న క్షణం చిత్ర కళ్ళు కాస్త విప్పుకున్నాయి. కానీ వెంటనే మళ్ళీ కిటికీ వైపు చూస్తూ ఉన్నది. ఆమె ముఖం మీద నవ్వు లేదు, కోపమూ లేదు, కానీ ఒక అలసట ఉన్నది. కొన్ని సెకండ్ల పాటు ఆమె ఏమీ మాట్లాడలేదు. కారు ముందుకు సాగుతూనే ఉన్నది. చిత్ర లోతుగా ఊపిరి తీసుకొని నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది. వినోద్, నిజం చెప్పాలి అంటే ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు నాకు నేనే సమాధానం చెప్పుకోలేదు అన్నది. వినోద్ ఆమె మాట మధ్యలో ఆపలేదు. కేవలం ఆమె చెప్పేది వింటూ ఉన్నాడు అంతే. అప్పుడు నాకు అది ప్రేమ అని అనిపించింది అంతే అని చిత్ర తాను చెప్పేది కొనసాగించింది. కానీ ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే అది ప్రేమ కంటే ముందు ఒక ఫీలింగ్ లాగా అనిపిస్తూ ఉన్నది. ఆమె చేతులు ఒకదానితో ఒకటి మడిచి గట్టిగా కలిపి ఉన్నాయి. ఈశ్వర్, నాకు మొదటిసారి కనిపించినప్పుడు
అతను నన్ను గమనించలేదు. అందరూ అమ్మాయిల్ని చూసేలా చూడలేదు. అందరూ మాట్లాడేలాగా మాట్లాడలేదు. చెప్పేటప్పుడు ఆమె పెదవులు కాస్త వణుకుతున్నాయి. నాకు అలవాటు అయిపోయింది వినోద్. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు నన్ను గమనించటం, నా లుక్స్ గురించి, నా ప్రవర్తన గురించి, నా మాటల గురించి అని చెప్పింది. వినోద్ ఆమె వైపు ఒక్కసారి చూశాడు. ఆమె ఇంకా బయటకే చూస్తూ ఉన్నది. కానీ ఈశ్వర్ అని చెప్పేటప్పుడు ఆమె స్వరం కొంచెం సన్నగిల్లింది. నన్ను అలా చూడలేదు. అతని కళ్ళల్లో నేను ఒక మనిషిగా కూడా కనిపించలేదు. ఆ మాట చెప్పేటప్పుడు ఆమె నవ్వింది. అది బాధతో కూడిన నవ్వు. అది బాధ కలిగించవలసినది. కానీ నాకు అలా కాలేదు. నాకు ఆ టైంలో ఏం అనిపించేదో తెలుసా? నేను అతనుకు కనిపించాలి, అతని దృష్టిలో నేను ఉండాలి అని చెబుతూ చిత్ర కాసేపు ఆగింది. మాటలు గొంతులో ఇరుక్కున్నాయి. అలా ఈశ్వర్ బాబు దృష్టి నా వైపు తిప్పుకోవాలి అన్న నా ఆలోచన, అది నాకు ఒక ఛాలెంజ్ లాగా మారిపోయింది వినోద్ అని ఆమె నిజాయితీగా చెప్పింది. అతని ప్రపంచంలోనికి ఎవ్వరిని ఈజీగా అనుమతించడు. అలాంటప్పుడు నేను ఆ గోడ దాటగలిగితే. ఆమె వాక్యం పూర్తి చేయలేదు. వినోద్ చాలా నెమ్మదిగా అడిగాడు, అప్పుడు నువ్వు ఆ ప్రపంచంలో ప్రత్యేకం అవుతాను అని అనుకున్నావా చిత్ర అన్నాడు. చిత్ర తల ఊపింది. అవును అని స్పష్టంగా చెప్పింది. అతని దగ్గర నేను విలువైన మనిషిలా అనిపించాలి అని అనుకున్నాను. అతని లైఫ్లో నేను అవసరమయ్యే వ్యక్తిగా ఉండాలి అని అనుకున్నాను. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది ప్రేమ లేక నా ఆత్మగౌరవాన్ని వెతుక్కోవడమా? నాకు అప్పుడైతే అర్థం కాలేదు. కానీ అతని దృష్టిలో ఒక స్థానం సంపాదించాలి అన్న ఆలోచన నన్ను పూర్తిగా కప్పేసింది అన్నది. వినోద్ గుండె బరువెక్కింది. కానీ బయటకు చూపించటం లేదు. చిత్ర మాటలు ఇంకా కొనసాగాయి. నేను అతని దగ్గర ఓడిపోయినట్టు అనిపించలేదు వినోద్. తన కోసం తపన పడుతూ అతని ప్రేమ కోసం ఎదురు చూసి పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ నన్ను నేనే నెమ్మదిగా కోల్పోయాను. ధాత్రి వచ్చిన తర్వాత బావలో చాలా మార్పులొచ్చాయి. బావకు తనపై కోపం ఉన్నా ఎక్కడో బావ మనసుని ధాత్రి ఆకర్షిస్తుంది. అప్పుడే నాకు నాది ప్రేమ కాదేమో అన్న అనుమానం మొదలయ్యింది. ఆమె చివరగా చాలా నెమ్మదిగా అన్నది, నిజం చెప్పాలి అంటే వినోద్, ఈశ్వర్ని ప్రేమించటంలో నన్ను నేనే ఎక్కువ ప్రేమించుకున్నాను. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుండి కోరుకున్నవి దక్కేవి కాదు. చివరకు అమ్మ నాన్న కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇక్కడకు వచ్చాను. అందరితో ఉన్న ఏదో ఒంటరి ఫీలింగ్, ఎవరో ఒకరి మనసులోనైనా ప్రత్యేక స్థానం పొందాలి అనే తపన. ఈశ్వర్ బావ ద్వారా నేను నా విలువను నిరూపించుకోవాలి అని అనుకున్నాను. కానీ నేను అది సాధించడంలో వెనకపడ్డాను. అది సరిపోక ఇలా చెడ్డదానిలా మారిపోతున్నా అని బాధపడింది. ఇంతలో కారు ఒక సిగ్నల్ దగ్గర ఆగింది. వినోద్ కారు ఆపి ఆమె వైపు చూస్తూ చాలా స్పష్టంగా అన్నాడు, లేదు చిత్ర, నీ ఉద్దేశ్యం మంచిదే. కానీ నువ్వు ఎంచుకున్న దారి, ఎంచుకున్న మనిషి తప్పు. నిజానికి నువ్వు చాలా మంచిదానివి చిత్ర. అందుకే నాకు నువ్వు చెడ్డదానిలా కనిపించలేదు. నువ్వు బాధలో ఉన్నావు. బాధలో ఉన్న మనిషి తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు అంతే అన్నాడు. చిత్ర మొదటిసారి అతని వైపు పూర్తిగా చూసింది. నువ్వు నన్ను తప్పు అనట్లేదా అని అడిగింది. వినోద్ నెమ్మదిగా నవ్వి, తప్పు చేసిన వాళ్ళకి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది చిత్ర. నువ్వు ఆ దశలో ఉన్నావు అంతే. నువ్వు ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకుని మారతావు అనే నమ్మకం నాలో ఉన్నది అని చెప్పాడు. ఆ మాట చిత్ర మనసు లోతుల్లోనికి చేరింది. కారు మళ్లీ కదలటం మొదలయ్యింది. కారు ముందుకు సాగుతూనే ఉన్నది. సిగ్నల్ దాటాక రోడ్డుపై వెలుతురు కాస్త పెరిగింది. కానీ కారు లోపల నిశ్శబ్దం ఇంకా అలాగే ఉన్నది. ఇది ముందు ఉన్న మౌనం కాదు, అది అసౌకర్యంగా లేదు, ఆలోచనలతో నిండిన నిశ్శబ్దం. చిత్ర మళ్లీ కిటికీ వైపు చూస్తూ ఉన్నది. కానీ ఈసారి ఆమె కళ్ళు ఖాళీగా లేవు. కొంచెం తేలికగా అనిపించింది. తనలో ఉన్న ఒక బరువు మాటలుగా బయటకు వచ్చింది అన్న భావన. వినోద్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. చిత్ర, వినోద్ మౌనంగా ఉన్నారు. మరోవైపు వినోద్కు తనపై ఉన్న అభిప్రాయం విన్నాక ఆమెకు తన మనసులో వినోద్పై ఒక మంచి స్థానం ఏర్పడింది. దానితో చిత్రాన్ని మౌనాన్ని బ్రేక్ చేసింది. వినోద్ అని చాలా చిన్న స్వరంతో పిలిచింది. వినోద్ కూడా అని చాలా సాధారణంగా స్పందించాడు. ఎందుకు వినోద్, నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నావు? నీకు నేను ఏమవుతాను అని అడిగింది చిత్ర. ఎందుకంటే నువ్వు నాకు బాగా కావలసిన మనిషివి చిత్ర. మనకు కావలసిన మనిషిని మనం కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు అన్నాడు వినోద్.
వినోద్ చెప్పిన మాటల్లో తను అతనికి కావలసిన మనిషి అని చెప్పిన మాట చిత్రాన్ని ఏదో తెలియని ఆనందానికి గురి చేసింది. దానితో చిత్ర కళ్ళు తనకే తెలియకుండా వినోద్ వైపు మళ్ళాయి. చిత్ర, నీకో విషయం చెప్పనా? అందరిలో ఉన్నా నీకు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటున్నావు కదా. నాకు కూడా నీ పరిచయం అయ్యే వరకు అలాగే అనిపించేది. కానీ నువ్వు నీ పేరెంట్స్ను కోల్పోయి ఆ ఇంటికి చేరుకున్నప్పుడు నాకు కూడా నువ్వు నేను ఒకే గూటి పక్షుల్లా అనిపించింది. దానివల్లే నీకు నాకు స్నేహం త్వరగా కుదిరింది. నీతో స్నేహం నన్ను ఒంటరిని అనే ఫీలింగ్ రానిచ్చేది కాదు. మరి నా స్నేహం నీకు ఎప్పుడూ అలా అనిపించలేదా అని అడిగాడు వినోద్. ఆ ప్రశ్న చిత్రాన్ని ఆలోచనల్లో పడేసింది. ఇంతకు ముందు వరకు అతని స్నేహాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. అతనితో స్నేహం ఆమెకు ఆనందాన్ని మాత్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు వినోద్ మాటల్లో అతడు తమ స్నేహాన్ని ఇంత సీరియస్ గా తీసుకున్నాడు అని అర్థం చేసుకున్నది. ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆమెకు కొద్దిగా ఊరటనిచ్చింది. ఏమిటి చిత్ర, సమాధానం చెప్పవే అని అడిగాడు వినోద్. సారీ వినోద్, నేను ఇప్పటి వరకు నీ ఫ్రెండ్షిప్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకు నిజంగా నీతో స్నేహం ఎంత విలువైనదో అర్థం అవుతున్నది. ఇకపై నేనెప్పుడు ఒంటరిదాన్ని కాదు. ఇప్పుడు నా కోసం నువ్వు ఉన్నావు కదా అని చెప్పింది చిత్ర. వినోద్ చిన్నగా నవ్వుతూ, అవును చిత్ర, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకోసం నేను ఎప్పుడూ ఉంటాను. నీకు ఏ కష్టం వచ్చినా నీకు నేను తోడుగా ముందు నేనే ఉంటాను అని చెప్పాడు. వినోద్ మాటల్లో చిత్రకు ఆ క్షణం ఏదో తెలియని భరోసా కలిగింది. దానితో చిత్ర మొహంలోనికి ఒక సన్నని చిరునవ్వు వచ్చింది. అది చూసిన వినోద్ కళ్ళల్లో మెరుపు చేరింది. నవ్వుతూ ఉన్న చిత్రాన్ని చూస్తూ ఉన్నాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.